బుద్ధికి మందు చందమామ కథ. కాకతీయ సామ్రాజ్యంలోని ఒక నగరాన్ని శ్రీకంఠుడనే రాజు పాలించేవాడు. అతనిది విచిత్రమైన మనస్తత్వం. అతనికి ఆలోచనలు వచ్చేవే కావు. పొరపాటున ఏ ఆలోచన అయినా వస్తే ఒకంతట పోయేది కాదు. శ్రీకంఠుడికి 2 కొడుకులు ఉండేవాళ్ళు. వారికి విద్య నేర్పమని అతను ఒక గురువుని ఏర్పాటు చేశాడు. కొద్ది కాలం గడిచాక రాజు గురువుని పిలిపించి, పిల్లల చదువు ఎలా సాగుతున్నది అని అడిగాడు. పెద్దవాడు బాగానే చదువుకుంటున్నాడు, కానీ చిన్నవాడికి బొత్తిగా చదువు అంటటం లేదు అన్నాడు గురువు. ఎందుచేత అని రాజు అడిగాడు. చిన్నవాడు అంత తెలివితేటలు కలవాడు కాడు అన్నాడు గురువు. మరి మీరెందుకు? తెలివితేటలు కలిగించడానికి కాదా అని రాజు అడిగాడు. కాదు మహారాజా, ఉన్న తెలివితేటలను ఉపయోగించుకునేటట్లు చేయటం గురువులకు సాధ్యమవుతుంది, కానీ లేని తెలివితేటలను ఏ గురువు కానీ ఎలా సృష్టి చేయగలడు? మీరు కావలిస్తే విచారించండి. ప్రజల్లో తెలివిగలవాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. దానికి మనమేమీ చేయలేం అన్నాడు గురువు. ఈ మాట విన్న శ్రీకంఠుడికి చాలా అసంతృప్తి కలిగింది. తెలివితేటలు గలవాళ్ళు తన ప్రజల్లో కూడా చాలా కొద్దిమందే ఉంటున్నారన్నమాట. అటువంటి వాళ్ళ బుద్ధిని చదువు కూడా సరిచేయలేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. తన రాజ్యంలో అందరూ తెలివిగలవాళ్ళుగానే ఉండాలంటే ఏం చెయ్యాలి? రాజు గురువును పంపేసి తన ప్రధానితో సంప్రదించాడు. మహారాజా, కొన్ని ఔషధాల ప్రభావం చేత బుద్ధి సూక్ష్మత పెరుగుతుందని వింటున్నాం. ఘనవైద్యులను పిలిపించి వారి సలహా తీసుకుందాం అన్నాడు ప్రధాని. రాజుగారు పిలిపించగా ఘనవైద్యులు వచ్చారు. నా రాజ్యంలో అనేక మందమతులు ఉన్నట్లు విని నేను చాలా విచారిస్తున్నాను. మీరు అనేక ఔషధాల ప్రభావం తెలిసిన వాళ్ళు, మందమతులను చికిత్స చేసి మేధావులుగా తయారు చేయడానికి మందులు ఏమైనా ఉన్నాయా అని రాజు వారిని ప్రశ్నించాడు. మహారాజా, ఏ కారణం చేతనైనా ఉన్న బుద్ధి చెడిపోతే దాన్ని చికిత్స చేయవచ్చు, కానీ లేని బుద్ధిని సృష్టించడానికి మందున్నట్లు మేమెక్కడా వినలేదు, ఏ వైద్యశాస్త్రంలోనూ చదవలేదు అని వైద్యులు ఏకగ్రీవంగా చెప్పారు. రాజుకు ఈ మాట ఎంత మాత్రమూ రుచించలేదు. చెడిపోయిన బుద్ధిని సరిచేయటానికి మందుంటే లేని బుద్ధిని సృష్టించడానికి మందు ఎందుకుండదు? మందమతులను మేధావంతులుగా తయారు చేసే ఔషధాన్ని ఎరిగిన వారెవరైనా ఉంటే వారికి గొప్ప బహుమానాలు ఇస్తామని రాజు చాటింపు వేయించాడు. తర్వాత కొద్ది రోజులకు రాజు దగ్గరికి ఒకడు వచ్చి, మహారాజా, మాది ధన్వంతరి వంశం. నా పేరు వజ్రనాభుడు. జడులను మేధావులుగా చేసే మందు నాకు తెలుసును. కావలిస్తే తమరు దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు అన్నాడు. శ్రీకంఠుడికి ఈ వజ్రనాభుల్లో గురి కుదిరింది. పరీక్షలు చేస్తూ కాలయాపన చేయటానికి లేదు. ఈ మందు పనిచేయడానికి ఎంతకాలం పడుతుంది అని అడిగాడు. 1 ఏడాదిలో ఎటువంటి మూఢుడైనా మేధావి అయిపోతాడు మహారాజా అన్నాడు వజ్రనాభుడు. సరే, ఈ మందును భారీ ఎత్తున తయారు చెయ్యి. అవసరమైన ఖర్చులకు డబ్బిస్తాను అన్నాడు రాజు. తర్వాత రాజు మరొక చాటింపు వేసి తన రాజ్యంలో ఉండే మందమతులందరూ వజ్రనాభుడి వద్ద బుద్ధిమందు కొని సేవించాలని, ఏడాది గడిచాక దేశంలో మూఢుడెవడైనా ఉంటే వాడి తల తీసివేయబడుతుందని ప్రజలను హెచ్చరించాడు. రాజశాసనానికి భయపడి అనేక వేల మంది బుద్ధిమందు కొనుక్కున్నారు. వజ్రనాభుడు 2 చేతుల ధనం ఆర్జించాడు. ఏడాది గడిచింది. దేశంలో బుద్ధిహీనులున్నారేమో చూడమని రాజు మనుషులను పంపాడు. వారు తిరిగి వచ్చి దేశంలో ఇప్పుడు అందరూ మేధావులేనని చెప్పారు. శ్రీకంఠుడు వజ్రనాభుడికి ఘనమైన సన్మానం చేసి అతన్ని ఎన్నిక చేస్తూ కాకతీయ చక్రవర్తి వద్దకు పంపాడు. చక్రవర్తి శ్రీకంఠుడి ప్రశంసాపత్రం అందరికీ చదివి వినిపించి వజ్రనాభుడితో, నువ్వు చాలామంది మూఢులను చూసి ఉండాలి. నువ్వు చూసిన మూఢులందరిలోకి పరమ మూఢుడెవరు అని అడిగాడు. నాకు ఈ ప్రశంసాపత్రం ఇచ్చిన శ్రీకంఠుడి కన్నా గొప్ప మూఢుణ్ణి నేనెక్కడా చూడలేదు. నిజం చెప్పినందుకు నన్ను మన్నించండి అన్నాడు వజ్రనాభుడు. సభలో అందరూ గొల్లున్నవ్వారు. నువ్వు నిజంగా తెలివిగలవాడివి. నువ్వు మా ఆస్థానంలోనే ఉండి నా మంత్రుల్లో ఒకడిగా పనిచెయ్యి అన్నాడు చక్రవర్తి. వజ్రనాభుడు చక్రవర్తి కొలువులో చేరి అందరూ మంత్రుల కన్నా చురుకైన వాడివని పేరు సంపాదించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.